మన దేశంలో ఉన్న వాళ్ళు చాలామంది దేవుణ్ణి వెతికే క్రమంలో ఆ దేవుణ్ణి అందరిలో చూడడం వాళ్ళు నేర్చుకున్నారు. అందరిలో అన్నిట్లో దేవుడిని చూస్తారు. ఓకే, నదిలో నీళ్ళు వస్తున్నాయి, ఈ నీళ్ళ ద్వారా పంటలు పడుతున్నాయి కాబట్టి నదే దేవుడు. ఓకే, ఆకాశంలో నుంచి వర్షం పడుతుంది, ఆ వర్షం వస్తేనే మనం బతకగలుగుతున్నాం కాబట్టి వర్షమే దేవుడు. హలో, భూమిలో పంటలు పండుతున్నాయి, భూమి మనకి పంటలను ఇస్తుంది కాబట్టి భూమే దేవుడు. సూర్యుడు మనకి వెలుగునిస్తున్నాడు, సూర్యుడు రాకపోతే మనం బ్రతకలేం కాబట్టి సూర్యుడే దేవుడు. గాలి మనం పీలుస్తున్నాం, గాలి లేకపోతే మనం బ్రతకలేం, గాలే దేవుడు. అగ్ని లేకపోతే మనం ఏ పని చేయలేం కాబట్టి అగ్నే దేవుడు. చెట్టే మనకు అన్నీ ఇస్తుంది కాబట్టి చెట్టే దేవుడు. ఇలాగా ప్రతి దాంట్లో దేవుడిని చూడడం అనేది మనిషికి అలవాటైపోయింది. పొట్టే దేవుడు, కొండే దేవుడు, రాయే దేవుడు, అన్నిట్లో దేవుడిని చూస్తున్నారు. సృష్టిలో అన్నిట్లో దేవుడిని చూసి అదే దేవుడు అనుకుంటున్నారు. కానీ సృష్టిలో ఎక్కడ కూడా దేవుడు లేడు. కానీ ఈ సృష్టిని కలగజేసిన వాడు దేవుడని వాళ్ళు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. సృష్టిని కలగజేసిన వాడు దేవుడండి. నదిని చేసిన వాడు, చెట్టును చేసిన వాడు, ఆ వర్షాన్ని పంపించేవాడు, భూమిని కలగజేసిన వాడు, మనకి పంటలను ఇచ్చేవాడు దేవుడు. ఆ దేవుడిని మనిషి ఎప్పుడైతే ఆలోచన చేసి ఆ దేవుడిని వెతుకుతాడో ఆయన వారికి ప్రత్యక్షమవుతాడు.